హలో అండి, ఈరోజు మనం పెసర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ పెసరపప్పు నేను ఈ గ్లాస్ తోటి తీసుకున్నాను. మీరు ఎంతైనా తీసుకోవచ్చు, కొద్ది తక్కువ తీసుకోవచ్చు, ఎక్కువ తీసుకోవచ్చు. నేను ఈ గ్లాస్ తోటి తీసుకుని నానబెట్టుకున్నాను 1 కంప్లీట్ డే ఈ పెసరపప్పు. దీనికి కావాల్సినవి నానబెట్టుకున్న పెసరపప్పు, ఎండుమిరపకాయలు, కారానికి తగ్గట్టు, జీలకర్ర, ఇంగువ. దీంట్లో అస్సలు ఆయిల్ అనేది ఉండదండి. చాలా బాగుంటుంది పచ్చడి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు పెసరపప్పుని మిక్సీ జార్లో వేసుకున్నాను. ఈ పెసరపప్పు నేను 1 డే నానబెట్టుకున్నాను. బట్ 1 డే అవసరం లేదండి, జస్ట్ 1 అవర్ ఆర్ 1.5 అవర్ నానితే సరిపోతుంది. కానీ ఎక్కువసేపు నానబెట్టుకుంటే పచ్చడి కొద్దిగా బాగా వస్తుంది. ఇప్పుడు నేను దీంట్లో పెట్టుకున్న ఈ మిరపకాయలు వేసేద్దాం. అలాగే ఈ జీలకర్ర కూడా వేసేద్దాము. ఈ ఇంగువ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్సీ ఆడేసుకుందామండి. దీంట్లోకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాము. చిన్న స్పూన్ తోటి ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. సరిపోకపోతే మళ్ళీ కలుపుకుందాము. ఇప్పుడు దీన్ని మనం నీళ్ళు ఏమీ పోయకుండా జస్ట్ డైరెక్ట్గా గ్రైండ్ చేసుకుందామండి. ఆల్రెడీ నానబెట్టిన పెసరపప్పులో తడిగా ఉంటుంది కాబట్టి ఆ తడి సరిపోతుంది దీనికి. ఇదిగోండి, గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది పచ్చడి. గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరం అనుకుంటే, బద్ద నలగాలి అనుకుంటే ఇంకా మీరు 1 or 2 స్పూన్లు వాటర్ వేసుకోవచ్చు. జస్ట్ 1 or 2 స్పూన్సే, ఎక్కువ వేయకండి, బాగా పచ్చగా అయిపోతుంది. వేసుకొని గ్రైండ్ చేసుకోండి. శుభ్రంగా ఇలా వస్తుంది. దీన్ని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని మీరు కలుపుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి పచ్చడి. దాంతోపాటు ఇంకొక కాంబినేషన్ ఏంటంటే, మీరు ఈ పచ్చడి అన్నంలో నెయ్యి వేసుకొని తినేటప్పుడు కావాలంటే కొద్దిగా ఒక నిమ్మకాయ చెక్క కూడా లైట్గా పక్కన పెట్టుకొని నిమ్మకాయ పిండుకొని తింటే కూడా సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చూడండి. చాలా బాగుంటుంది. ట్రై ఇట్. థ్యాంక్ యూ.